ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పూర్ణిమ వదిన, నేను మీకు మాటిస్తున్నాను, ఈ నేరస్తుడికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. చూసావా వదిన, దివ్య వదిన తన టాలెంట్ ని ఈ రోజు వరకు ఎలా దాచిపెట్టారో. వంట ఎంత బాగా చేశారో, కానీ ఎవ్వరికీ అసలు తెలియనివ్వలేదు కదా. సరే, నేను కాసేపటి తర్వాత ఇంకొంచెం పెడతాను, ఓకేనా? మీకు తెలుసా, డాక్టర్ గారే చెప్పారు మీకు చాలా తొందరగా నయమైపోతుందని. నిజానికి ఆవిడ మీకు చాలా ఇంప్రెస్ అయిపోయారు. మీలో ఒక శక్తిని చూడండి, దానికి. మరి మీకు అనిపించటం లేదా మీరు ఈ శక్తిని అక్కడ కూడా ఉపయోగిస్తే మంచిదని? అక్కడ దీని అవసరం చాలా ఉంది. నాకు తెలుసు దినా, ఇప్పుడు మీరు ఏదైనా చెప్పటం అంటే పర్వతాన్ని ఎక్కినంత కష్టమే. మీరు ధైర్యాన్ని తెచ్చుకోలేకపోతున్నారు. కానీ ఇలా అన్ని మీలోని అణిచిపెట్టి దాచిపెట్టి ఉంచటం కరెక్ట్ కాదు కదా. అదే పరిష్కారం కాదు కదా వదినా. శరీరానికైన గాయాల కంటే ఎన్నో రెట్లు మనసుకైన గాయాలకే ఎక్కువ బాధ ఉంటుంది. ఒకవేళ సరైన సమయానికి వాటిని నయం చేయలేదనుకోండి, అవి మనిషిని లోపలే కాల్చేస్తుంటాయి. మనం మౌనంగా ఉంటాం చూడండి, అప్పుడు మనమే ఎక్కడో ఒక చోట ఒప్పేసుకున్నట్టు. మనకేదైతే అన్యాయం జరిగిందో అదే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఇది ఈ రోజు కరెక్ట్ కాదు, అలాగే నిన్న కూడా కరెక్ట్ కాదు. వదినా, 2 నిమిషాల్లో జీవితం అయితే మారిపోదు, కానీ 2 నిమిషాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితం మొత్తాన్ని మార్చేయొచ్చు. మీరు మీ మౌనాన్ని వీడి వీరేంద్ర గారికి ఆయన తప్పేంటో తెలిసొచ్చేలా చేయాలి వదినా. ఆయనకి ఇది అర్థమయ్యేలా చెయ్యాలి. మీరు కూడా ఒక మనిషి అని, మీకు కూడా బాధ ఉంటుందని, కష్టంగా ఉంటుందని. బహుశా ఈరోజు మీకోసం మీరు వేసే ఒక్క అడుగు మీ భవిష్యత్తు మారుస్తుందేమో. వీరేంద్ర గారిని మార్చగలిగితే బహుశా ఆయన్ని మారుస్తుందేమో. చాలు వదినా, నేను మీకు అడుగు అడుగున తోడుగా ఉంటాను. కానీ మొదటి అడుగు వేయాల్సింది మాత్రం మీరే కదా.